నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఎన్నికల వేళ కట్టలు కట్టలుగా నోట్ల కట్టలు పట్టుబడుతున్నాయి. తలతల్లాడే కరెన్సీ నోట్లు సీజ్ అవుతున్నాయి. కోట్లాది రూపాయల కాసుల మూటలు పోలీసుల తనిఖీల్లో చిక్కుతున్నాయి. ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా భారీ మొత్తంలో డబ్బు పట్టుబడుతోంది. ఇదంతా ఎవరి డబ్బు? ఎవరికి చేరాల్సిన డబ్బు? ప్రజాస్వామ్యాన్ని గబ్బు పట్టిస్తున్న ఈ జబ్బుకు మందేది? నోటు కొట్టు, ఓటు పట్టు, ఎక్కడికక్కడ పట్టుబడుతున్న డబ్బంతా ఈ బాపతే. ఎన్నికల్లో తాయిలాలుగా పంచేందుకు ఈసీ నిర్దేశించిన ఎన్నికల వ్యయాన్ని మించి వెదజల్లేందుకు లెక్కాపత్రం లేని దొంగ సొమ్మును పెట్టుబడిగా కుమ్మరిస్తున్నారు నేతలు. తెలుగు రాష్ట్రాల్లో భారీగా సీజ్ అవుతున్న డబ్బును చూసి అందరూ అవాక్కవుతున్నారు. కట్టలకు కట్టలు, కరెన్సీ గుట్టలు, గెలుపు కోసం పార్టీల అడ్డదారులు, తనిఖీల్లో దొరుకుతున్న కోట్లకు కోట్లు, ఎన్నికల కోలాహలంలో చక్కర్లు కొడుతున్న కరెన్సీ. ఎన్నికల వేళ కరెన్సీ నోట్లకు రెక్కలొస్తున్నాయి. కోట్లకు కోట్ల డబ్బులు పట్టుబడుతున్నాయి. ఎక్కడివో, ఎవరివో, ఎక్కడికో ఎందుకు పోతున్నాయో తెలియదు. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి లెక్కాపత్రం ఉండదు. ఎవరి డబ్బో తెలీదు. ఎక్కడికి పోతోందో, ఎవరికి పోతుందో, ఎందుకు పోతుందో తెలియనే తెలియదు. లెక్కాపత్రం లేని ఈ డబ్బును తీసుకువెళుతున్నది ఎవరో, వీరికిచ్చిన మధ్యవర్తి ఎవరో, ఆ మధ్యవర్తిపై ఉన్న ముసుగు మనిషి ఎవరో కూడా తెలీదు. కానీ నోట్ల కట్టలు నలుదిక్కులా ఎగిరెగిరి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో పోలీసులకు పట్టుబడుతున్న లెక్కాపత్రం లేని డబ్బుల మూటలే అందుకు నిదర్శనం. ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించడంతో వెంటనే ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుండగా తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్ జరగనుంది. దీంతో ఎన్నికల్లో తాయిలాలు పంచేందుకు నేతలు దాచిపెట్టుకున్న సొమ్ముకు టైం వచ్చింది. ఎక్కడెక్కడో, ఏ కలుగులోనో దాగిన డబ్బుల అసలు పని మొదలైంది. ఏ బినామీ దగ్గరో 4-5 ఏళ్లుగా మురుగుతున్న ధనం ప్రయాణం మొదలైంది. అయితే ఎన్నికల్లో క్యాష్ ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల కమిషన్ కూడా కొరడా జడిపిస్తోంది. బస్సులు, లారీలు, కార్లు, ఆటోలు, షిప్లతో పాటు ఇతర వాహనాల్లో తరలిపోతున్న లెక్కాపత్రం లేని డబ్బుల్ని ఎక్కడికక్కడ సీజ్ చేస్తోంది. దీంతో ఇప్పుడు ఏపీ సహా అన్ని తెలంగాణ జిల్లాల్లో తరలిపోతున్న హవాలా మనీకి పోలీసులు చెక్ పెడుతున్నారు. వివిధ పార్టీల అభ్యర్థులు సైతం ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కి ప్రలోభ పర్వానికి తెరలేపుతున్నారు. ఓటుకింత అని చెప్పి పంపకాలు చేసేస్తున్నారు. దీనిలో భాగంగా కోట్లాది రూపాయలు హవాలా రూపంలో తరలిపోతున్నాయి. ఎక్కడికక్కడ తనిఖీల్లో డబ్బు దొరుకుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా డబ్బును అధికారులు సీజ్ చేస్తున్నారు. ఒక్క హైదరాబాద్లోనే కోట్లాది రూపాయల మనీ అధికారులకు చిక్కుతోంది. హైదరాబాద్లో వేర్వేరు చోట్ల 1,35 లక్షల రూపాయల నగదును సీజ్ చేశారు అధికారులు. ఆసిఫ్ నగర్లో 75 లక్షల నగదు పట్టుబడింది. జొమాటో బాయ్ ద్వారా నగదు రవాణా చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. యాబిట్స్ ఎంజే మార్కెట్ దగ్గర మరో 20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. యాబిట్స్ రామకృష్ణ థియేటర్ దగ్గర కారులో తరలిస్తున్న 40 లక్షలు సీజ్ చేశారు. డబ్బు తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఎన్నికల వేళ కర్ణాటకలోని బళ్ళారిలో భారీగా నగలు పట్టుబడ్డాయి. 5.5 కోట్ల రూపాయల నగదు, 3 కిలోల బంగారం, 103 కిలోల వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం, వెండి వస్తువుల మొత్తం విలువ దాదాపు 2 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. బళ్ళారిలోని బ్రూస్పేట పోలీసులు కంబళి బజార్కు చెందిన నగల వ్యాపారి నరేష్ సోనికి చెందిన ఇంటిపై దాడి చేశారు. ఆయన ఇంట్లో లెక్కల్లో చూపని నగల్ని గుర్తించారు. నగల వ్యాపారి నరేష్ సోనిపై కేసు నమోదు చేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఏపీఎస్ఆర్టీసీ కార్గో సర్వీసులో భారీ నగదును గుర్తించారు పోలీసులు. హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెంకు ఆర్టీసీ కార్గోలో 22 లక్షల నగదు తరలింపుకు యత్నించారు. ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారీగా నగదు పట్టుబడింది. చెన్నై తాంబరం రైల్వే స్టేషన్లో 4 కోట్ల రూపాయలను ఎన్నికల స్క్వాడ్స్ సీజ్ చేశాయి. బీజేపీ అభ్యర్థి నాగేంద్రన్కు చెందిన హోటల్ సిబ్బంది నగదు తీసుకువెళ్తుండగా ఎన్నికల అధికారులు పట్టుకుని సీజ్ చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీల్లో భారీగా పోలీసులు డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న 37 లక్షల రూపాయలను సీజ్ చేశారు. ఇక ఏలూరు జిల్లా పెదపాడు మండలం కలపర్రు చెక్పోస్టు వద్ద 15 లక్షలు సీజ్ చేశారు. కారులో ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తూ ఉండడంతో నగదును స్వాధీనం చేసుకున్నారు. హవాలా మనీ, బంగారం, విలువైన ఆభరణాలు తరలిపోకుండా ఈసీ కఠిన చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రాలు, జిల్లాల సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది. ప్రలోభ పర్వంపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలిచ్చింది. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది. దీంతో పలుచోట్ల పోలీసులు తనిఖీలు చేస్తూ భారీగా హవాలా మనీని స్వాధీనం చేసుకుంటున్నారు. స్థానిక ప్రజలు లేదంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు డబ్బులు తీసుకెళ్తున్న టైంలో తగిన ఆధారాలు, పత్రాలు వెంటే ఉంచుకోవాలని ఈసీ వెల్లడించింది. ఏమాత్రం లెక్కాపత్రం లేని డబ్బులు సీజ్ అవుతాయని తెలిపింది. రూల్స్ ప్రకారం
50,000 రూపాయల వరకే నగదు తీసుకువెళ్లేందుకు అనుమతి ఉందన్న అధికారులు అంతకు మించి తీసుకువెళితే మాత్రం తగిన ఆధారాలు చూపాలని చెబుతున్నారు. ఆధారాలు లేని హవాలా డబ్బే ఇప్పుడు ఎక్కడికక్కడ పట్టుబడుతోంది. ఎన్నికల వేళ నగదు బదిలీల్లో హవాలా ముఠాలు కీలకంగా వ్యవహరిస్తూ ఉంటాయి. దీంతో హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో హవాలా ముఠాలపై నిఘా పెంచారు. రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు ఎయిర్పోర్ట్లపైన నిఘా పెంచారు. కార్గో ఫ్లైట్లను కూడా తనిఖీ చేస్తున్నారు. నాన్ షెడ్యూల్డ్ చార్టెడ్ ఫ్లైట్ల కార్గోను కూడా చెక్ చేయాలని నిర్ణయించారు. అలాగే రైళ్ల కార్గోను, పోస్టల్ పార్సిళ్లను స్కానింగ్ చేయాలని ఆయా శాఖలను ఈసీ ఆదేశించింది. ఆన్లైన్ వ్యాలెట్ల ద్వారా అనుమానాస్పద నగదు లావాదేవీలపై కూడా దృష్టి పెట్టాలని ఆదేశించింది ఈసీ. హవాలా పైన పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇదర్ కా మాల్ ఉదర్, ఉదర్ కా మాల్ ఇదర్. అక్కడి డబ్బు ఇక్కడ, ఇక్కడి డబ్బు అక్కడ. అదే హవాలా మార్కెట్. సమాంతర ఆర్థిక వ్యవస్థ. అసలు హవాలా మనీ ఎలా చేతులు మారుతోంది? ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద బిజినెస్ హవాలా. పల్లె నుంచి ప్రపంచంలోని ఏ మూలకైనా హవాలా ద్వారా డబ్బులు పంపొచ్చు. మన ఇంట్లో కూర్చుని ఏకంగా అమెరికాలో ఉన్న ఎవరికైనా హవాలా ద్వారా కరెన్సీ కట్టలకు రెక్కలు కట్టొచ్చు. హవాలా నెట్వర్క్ అత్యంత స్ట్రాంగ్. అంతేకాదు అత్యంత సీక్రెట్గా ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే హవాలా ట్రాన్సాక్షన్ మూడో కంటికి తెలియదు. ఒకవేళ తెలిసినా దాన్ని వెంటనే ధ్వంసం చేస్తారు. ఎన్నికల సమయంలో ఈ హవాలా మనీ ముఠాలకు చేతి నిండా పనే. ఎన్నికల పందేరంలో హవాలా వ్యాపారం ఇప్పుడు 3 ఓట్లు 4 నోట్లుగా వర్ధిల్లుతోంది. బ్యాంకింగ్ వ్యవస్థకు సమాంతరంగా నడిచే వ్యవస్థ హవాలా. సునాయాసంగా డబ్బులు చేతులు మారతాయి. నోట్ల కట్టలు సరిహద్దులు దాటుతాయి. పన్నుల బాధ ఉండదు. ఆదాయానికి రుజువులు చూపాల్సిన అవసరం లేదని అక్రమార్కుల దొంగ తెలివి. గుట్టు చప్పుడు కాకుండా మనీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఉదాహరణకు చైనాలోని వ్యక్తికి పాకిస్తాన్ నుంచి డబ్బులు పంపాలంటే ఎలాంటి బ్యాంక్ అకౌంట్ అవసరం లేకుండానే మనీ పంపొచ్చు. ఇందుకోసం పాకిస్తాన్లో లోకల్ హవాలాదారును మీట్ కావాలి. అతడికి క్యాష్ ఇవ్వడంతో పాటు ఒక పాస్వర్డ్ను కూడా చెప్పాలి. ఈ పాస్వర్డ్ డబ్బులు తీసుకునే వ్యక్తికి, డబ్బులు ఇచ్చే వ్యక్తికి మాత్రమే తెలిసేలా ఉంటుంది. పాస్వర్డ్ మ్యాచ్ అయితే చాలు, మనీ చేతులు మారిపోతుంది. కానీ సంప్రదాయ పద్ధతుల్లోనైతే కరెన్సీ నోట్ నెంబర్తోనే హవాలా మార్కెట్ నడిచేది. 10 రూపాయలు లేదా 20 రూపాయలు లేదా మరో నోటు. ఆ కరెన్సీ నోట్లోని నెంబరే పాస్వర్డ్. కరెన్సీ నోటును 2గా చించుతారు. ఒక భాగాన్ని ఏజెంట్కి ఇస్తారు, మరో భాగం మరో ఏజెంట్కు చేరుతుంది. రెండూ కలిపితే ఏ నెంబర్ ఉంటుందో ఆల్రెడీ అక్కడి ఏజెంట్ దగ్గర సమాచారం ఉంటుంది. అలా 2 భాగాలను కలిపిన తర్వాత నెంబర్ మ్యాచ్ అయితే చాలు, క్షణాల్లో డబ్బు చేతులు మారుతుంది. అయితే ఇప్పుడున్న డిజిటల్ యుగంలో అంతా కోడ్ భాషలోనే హవాలా ట్రాన్సాక్షన్ దందా సాగుతోంది. వాట్సాప్ వచ్చిన తర్వాత హవాలా మార్కెట్ మరింత ఈజీ అయింది. నోట్ ఫోటోను ఇద్దరు ఏజెంట్లు వాట్సాప్ ద్వారా షేర్ చేసుకుంటారు. అన్నీ సవ్యంగా ఉంటే గంటల్లోనే రెండో వ్యక్తి చేతిలోకి డబ్బులు వెళ్ళిపోతాయి. డబ్బులు చేతులు మార్చినందుకు ఇద్దరు హవాలాదారులు ఎంతో కొంత కమిషన్గా తీసుకుంటారు. హైదరాబాద్లో ఈ తరహా హవాలా ముఠాలు లెక్కలేనన్ని. అయితే హవాలాలో చాలా పద్ధతులున్నాయి. అందులో రవాణా కూడా అతి ముఖ్యమైంది. డబ్బు ఒక చోట నుంచి మరొక చోటుకి రవాణా చేయడమే అత్యంత కీలకమైనది. ఈ డబ్బును ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్లను ట్రాన్స్పోర్టర్ అని అంటారు. ట్రాన్స్పోర్టర్లకు పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెబుతారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వివిధ మార్గాల ద్వారా డబ్బును తరలిస్తూ ఉంటారు. ఇప్పుడున్న కాలంలో పెద్ద మొత్తంలో డబ్బులు పంపిస్తే వెంటనే ఐటీ అధికారులు దాడులు చేసి ఉన్న సొమ్మును మొత్తం పట్టుకుపోతారు. అయితే నిఘా అధికారులతో పాటు ఐటీ అధికారుల కళ్ళు గప్పి హవాలా రూపంలో డబ్బుల్ని పంపించేస్తున్నారు. బ్యాంకులు అవసరం ఉండదు. కరెన్సీ ఎక్స్చేంజీల మెట్టెక్కాల్సిన అగత్యమూ ఉండదు. ధృవపత్రాలు ఉండవు. కానీ డబ్బు మాత్రం చేరాల్సిన చోటుకు చేరుతుంది. అందాల్సిన వ్యక్తికి అందుతుంది. కొంత కమిషన్ ముట్టజెబితే చాలు, హవాలా ముఠాలు నోట్ల కట్టల మూటలను డెస్టినేషన్కు డెలివరీ చేస్తాయి. హవాలా వ్యవస్థ ఇప్పటిది కాదు, శతాబ్దాల క్రితం నుంచే ఉంది. కానీ అప్పటి అవసరం వేరు, పరిస్థితులు వేరు. హవాలా వ్యవస్థకు శతాబ్దాల నాటి చరిత్ర ఉంది. బ్యాంకులేవీ లేని టైంలో హవాలా పద్ధతులు అమల్లో ఉన్నాయి. చాలా సులువుగా చేరాల్సిన వారికి చేరుతూ ఉంటాయి. హవాలా అంటే అరబిక్లో అసైన్మెంట్ అనే అర్థాలున్నాయి. అలాగే హవాలా అంటే బదిలీ లేదా హండీ అని కూడా పిలుస్తూ ఉంటారు. హవాలా విధానం 8వ శతాబ్దంలో మొదలైందని చెబుతారు. గల్ఫ్ ప్రాంతంలో అత్యధికం హవాలా ద్వారా సాగేదంటారు. ఎడారి దేశాల్లో ఒంటెల ద్వారా డబ్బుల మూటల్ని తరలించేవారు. కేవలం నమ్మకం మాత్రమే హవాలా వ్యాపారాన్ని నడిపించేది. ఏమాత్రం తేడా వచ్చినా, మోసం జరిగినా హత్యలు జరిగేవని చరిత్రకారులు చెబుతారు. పనామా లీక్స్, వికీలీక్స్ పేరుతో స్విస్ బ్యాంకుల్లో ధనవంతులు అక్రమంగా డబ్బులు దాచేస్తున్న ఉదంతాలను రోజూ చూస్తూనే ఉన్నాం. ఇక్కడి వనరులతో ఇక్కడే సంపాదించి పన్నులు కట్టకుండా విదేశాలకు రకరకాల హవాలా మార్గాల ద్వారా అక్రమార్కులు చేరవేస్తూ ఉంటారు. తప్పుడు పత్రాలు సృష్టించడం, లేని కంపెనీలను ఉన్నట్లుగా నమ్మించడం,
రాత్రికి రాత్రే కోట్ల రూపాయలు సరిహద్దులు దాటించడం, తిరిగి అది మరో రూపంలో స్వదేశానికి చేరుతుంది. మన దేశంలో చాలా నగరాలతో పాటు హవాలా మనీకి అడ్డాగా మారింది హైదరాబాద్. ఎన్నికల సమయంలో పట్టుబడుతున్న ఎలాంటి పత్రాలు లేని కోట్లకు కోట్ల ధనమే అందుకు నిదర్శనం. హైదరాబాద్ ఈ హవాలా డబ్బుకు కేర్ ఆఫ్ అడ్రస్. అధికారిక అంచనాల ప్రకారమే హైదరాబాద్ నుంచి ఏటా 1000 కోట్లకు పైగా నల్లధనాన్ని విదేశాలకు తరలిస్తున్నారు. గతంలో కూడా ఈ వ్యవహారం నడిచినా నోట్ల రద్దు తర్వాత మళ్లీ పెరిగింది. రాజకీయ నాయకులు ఈ హవాలా డబ్బును యథేచ్ఛగా ఎన్నికల్లో ఖర్చు పెడుతూ ఉంటారు. ఈసీ పెట్టిన వ్యయ పరిమితికి మించి ఖర్చు చేస్తూ ఉంటారు. నోట్ల కట్టలతో ఓట్లను కొనేస్తూ ఉంటారు. మందు, మనీ, లేదంటే మిక్సీలు, గ్రైండర్లు, క్రికెట్ కిట్లు, ఇలా అనేక తాయిలాలతో జనాన్ని ముంచెత్తుతూ ఉంటారు. వీటన్నింటికీ ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది? దానికి సమాధానం హవాలా. హవాలా మనీకి పెద్ద నోట్లు పెద్ద ఉపకారమే చేశాయి. లారీల కొద్దీ నోట్లను కారులో పట్టేంతగా మార్చేశాయి. 2000 నోటు రద్దయినా ఆ అక్రమ సొమ్మంతా నిత్యం రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకో, బంగారం రూపంలోకో మారుతూనే ఉంటుంది. అవసరమైనప్పుడు వాటిని క్యాష్ చేసుకుంటూ ఉంటారు అక్రమార్కులు. ఎన్నికల టైంలో ఇలా బయటకు తీస్తూ ఉంటారు. కొన్నిసార్లు దొంగ సొమ్ము పోలీసులకు దొరుకుతుంది, లేదంటే దొరలా వెళ్ళిపోతుంది. ఎలాగూ పన్ను కట్టని మోసపు సొమ్మే కాబట్టి వస్తే వచ్చింది, పోతే పోయిందని బడాబాబులు ఫీల్ అవుతూ ఉంటారు. అయితే మరిన్ని పకడ్బందీ చర్యలతో హవాలా మనీకి అడ్డుకట్ట వేయాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు. అధికార ప్రతిపక్షం అనే తారతమ్యం చూపకుండా హవాలా నోట్ల కట్టలను తొక్కిపెట్టాలని కోరుతున్నారు. రాజకీయ నాయకులు హవాలా మనీని ఎలక్షన్స్కు ఖర్చు పెడుతూ ఉంటే కొన్ని అసాంఘిక శక్తులు విధ్వంసాలకు వాడుతూ ఉంటాయి. ఉగ్రవాదులది హవాలా మార్గమే. ఆయుధాల కొనుగోలుకు హవాలా ద్వారానే మనీని పంపుతూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా హవాలా అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. హవాలా మొత్తం కూడా సీక్రెట్ వ్యాపారం. ఇది కోడ్ భాషలో నడుస్తుంది. హవాలా డబ్బుని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తరలించడం తేలికైనది. ఈ ధనమంతా ఎన్నికల టైంలో ఓటర్లకు తాయిలాల రూపంలో ఇచ్చేందుకే నేతల తాపత్రయం. పట్టుబడితే డబ్బు గోవిందా అని తెలుసు. అందుకే లెక్కాపత్రం లేకుండా పంపుతారు. చేరితే పంచొచ్చు. పట్టుబడితే పేరు బయటకు రాదన్న తెంపరితనంతో కలుగులో మూలుగుతున్న అక్రమార్జనను హవాలా రూపంలో తరలిస్తూ ఉంటారు. ప్రజాస్వామ్య ఎన్నికలను ధనస్వామ్యంగా మార్చేశారు. చేరాల్సిన చోటుకు చేరితే పంపొచ్చు, పట్టుబడితే సంబంధం లేదు. లెక్కాపత్రం లేని డబ్బు కాబట్టి పోతే పోయింది, లేదంటే లేదు అనే టెంపర్తనంతో అక్రమార్జనకు పని చెబుతారు రాజకీయ నాయకులు. పన్ను కట్టని నల్లధనాన్ని ప్రజలకు తాయిలాలుగా పంచేందుకు సిద్ధపడతారు. ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా పట్టుబడుతున్న కరెన్సీ నోట్లు ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తున్నాయి. ఎన్నికలంటేనే డబ్బు, ధనాన్ని నీళ్లలా ఖర్చు చేయాలి. డబ్బుంటేనే ఎన్నికలు, నిధులున్నోడే అభ్యర్థి అనేది నేటి రాజకీయం. ఎన్నికలంటే 1,00,000 ఖర్చులుంటాయి. ప్రచారం, సభలు, మద్యం, బిర్యానీ, కార్యకర్తల రోజువారీ ఖర్చు, ప్రచారానికి వచ్చే జనానికి బేటాలు, ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే చాలా పోతాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి నేతల ఖర్చులు వీటికి అదనం. కుల సంఘాలకు తృణమో పణమో ముట్టజెప్పక తప్పదు. ఇక తిరగడానికి వాహనాలు, వాటికయ్యే పెట్రోల్ కూడా లెక్కేస్తే తడిసి మోపిడవుతోంది. మొత్తం మీద ఎన్నికలంటేనే పెద్ద జాతర. కాబట్టి నిధుల వరద పారాల్సిందే అంటున్నారు నేతలు. ఓ నియోజకవర్గంలో అన్ని పార్టీల అభ్యర్థులు చేసే ఖర్చు మొత్తం లెక్క చూస్తే ఖచ్చితంగా 100 కోట్లు దాటుతుంది. సామాన్యులు కనీసం ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితులు వచ్చేశాయి. నియోజకవర్గానికి కనీసం 100 కోట్లు ఖర్చు చేయాలి. డబ్బు కూడా ఉంది. అంత మాత్రాన అంతా ఓకేనా అంటే కాదు. ఎందుకంటే డబ్బు చేరాల్సిన చోటుకు చేరేదాకా టెన్షన్ తప్పదు. దానికోసం చాలా పాట్లు పడాలి, ఎన్నో ఫీట్లు చేయాలి. ఈసీ కళ్ళు కప్పడం అంత వీజీ కాదు. దీనికి తోడు ప్రత్యర్థుల డేగ కళ్ళు కప్పేసరికి తల ప్రాణం తోకకొస్తుంది. ఎన్ని తిప్పలు పడి నియోజకవర్గానికి డబ్బు చేర్చడానికి దారులు వెతకాలి. నమ్మకస్తులు కావాలి. మధ్యలో డబ్బుతో ఉడాయిస్తే అసలుకే మోసం తప్పదు. మోసం చేసినా లీగల్గా అడగలేరు. అందుకే డబ్బున్న అభ్యర్థులకు టెన్షన్ తప్పడం లేదు. తెలంగాణ సహా మొన్న జరిగిన 5 రాష్ట్రాల్లో పట్టుబడిన డబ్బు, మద్యం, డ్రగ్స్, ఉచిత బహుమతులు, విలువైన వస్తువులను చూస్తే షాక్ అవ్వాల్సిందే. 5 రాష్ట్రాల్లో దాదాపు 19,000 కోట్లకు పైగా విలువైన నగదు, మద్యం, వస్తువులను సీజ్ చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 7 రెట్లు డబ్బు, మద్యం ప్రభావం పెరిగిందని వెల్లడించారు. 2018లో 5 రాష్ట్రాల్లో 239 కోట్ల 15 లక్షలు పట్టుబడితే మొన్నటి ఎన్నికల్లో 1760 కోట్లకు సీజ్ చేసిన మొత్తం చేరిందని చెప్పారు. ఈ రేసులో మొదటి స్థానంలో తెలంగాణ నిలిచింది. తెలంగాణలో సుమారు 700 కోట్లకు పైగా నగదు, వస్తువులను సీజ్ చేసినట్లు ఎన్నికల సంఘం అధికారులు చెప్పారు. ఎన్నికల్లో ఖర్చుకు సంబంధించి ప్రత్యేకంగా రూల్స్ ఉన్నాయి. ఎమ్మెల్యే ఎన్నికల్లో
ఒక స్థానానికి గరిష్టంగా ఎంత ఖర్చు పెట్టాలి అనే విషయం ఈసీ నియమ నిబంధనల్లో పొందుపరిచింది. కానీ అవన్నీ కాగితాలకే పరిమితం. అసలు లెక్కెంతో తెలిస్తే ఈసీ కూడా గుడ్లు తేలేయాల్సిందే. ఎన్నికల ఖర్చుకు సంబంధించి ప్రతి క్యాండిడేట్ ఖచ్చితంగా పక్కాగా లెక్క చెప్పాలి. నామినేషన్ దాఖలు చేసిన తేదీ నుంచి ఎలక్షన్ రిజల్ట్స్ ప్రకటించే తేదీ వరకు పద్దును ఎన్నికల సంఘానికి అందించాలి. ప్రతి క్యాండిడేట్ ప్రత్యేకంగా ఒక బ్యాంకు ఖాతా తెరవాలి. ప్రతి లావాదేవీ చెక్కుల రూపంలోనే ఉండాలనేది ఎలక్షన్ కమిషన్ పెట్టిన కట్టుబాటు. కానీ ఇలా చేసే అభ్యర్థులు చాలా తక్కువ. నిజానికి ఒక అభ్యర్థి తరఫున పెట్టే ఖర్చు, పంచే సొమ్ము నేరుగా అతడే స్వయంగా ఇవ్వకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. రకరకాలుగా డబ్బులు చేతులు మారే సంస్కృతి వచ్చేశాక ఎన్ని రూల్స్ పెట్టినా ధన ప్రవాహం ఆగడం లేదు. ఉత్తరాది రాష్ట్రాల్లో కంటే దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎన్నికల తాయిలాలు ఎక్కువ. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంపీ నియోజకవర్గంలో అయితే అభ్యర్థి 150 నుంచి 200 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. అసలు డబ్బివ్వకుండా రాజకీయం చేయలేని పరిస్థితి, పోటీ చేయలేని దుస్థితిని తీసుకొచ్చారు. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఎంపీ నియోజకవర్గానికి కూడా 10 కోట్ల రూపాయలు ఖర్చు కాదు. కానీ మన దగ్గర 100 కోట్లు కావాల్సిందే. జనాన్ని డబ్బులకు బానిసల్ని చేశారు. ఈరోజు వాళ్ళు వీధుల్లోకి వచ్చి ఇస్తారా చస్తారా అని నిలదీసి అడుగుతున్నారు. డబ్బులు తేవడం కంటే నియోజకవర్గానికి చేర్చడమే పెద్ద టాస్క్ అంటున్నారు నేతలు. ఎక్కడ దొరికిపోయినా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే. 5 ఏళ్ల నుంచి ప్లాన్ చేసి కూడబెట్టిన డబ్బుని జాగ్రత్తగా నియోజకవర్గానికి చేర్చాలి. ఇందుకోసం ఎంత రిస్క్ తీసుకునే వాళ్ళైనా కావాలి. అలాంటి వారిని వెతికి పట్టుకోవాలి. అప్పటికప్పుడు ప్లాన్ మార్చేవాళ్లు కావాలి. ఇందుకోసం కూడా కొన్ని హవాలా ఏజెన్సీలు పనిచేస్తున్నాయంటే నమ్మాల్సిందే. నోటిఫికేషన్ వచ్చాక డబ్బు చేర్చాలంటే Z+ సెక్యూరిటీ ఉన్న వీఐపీతో చెలగాటమాడినట్లే. పోనీ నోటిఫికేషన్ రాకముందే డబ్బులు పంపించేద్దామంటే అవి అసలు సమయం వరకు ఉంటాయా, కాళ్ళొచ్చి వెళ్ళిపోతాయా అనేది అనుమానమే. ఇలా డబ్బు నియోజకవర్గానికి చేరిందని కన్ఫర్మేషన్ వచ్చేదాకా నేతలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. తనిఖీలు కూడా ఎన్నికకు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. కట్టుదిట్టాలు పెరుగుతున్నాయి. పెరిగిన సాంకేతికతతో చీమ చిటుక్కుమన్నా తెలిసిపోతోంది. దేని మాటనో డబ్బు రవాణా చేసే పద్ధతులకు కాలం చెల్లింది. ఎలా తీసుకువెళ్లినా దొరికిపోతామనే భయంతో నేతలు వణికిపోతున్నారు. అప్పటికి చావు తెలివితేటలతో డబ్బును తరలిస్తున్నా దీనికోసం వనరులు, సమయం చాలా ఖర్చయిపోతున్నాయనే బాధ ఉంది. అలాగని లైట్ తీసుకోవడానికి లేదు. ఎందుకంటే మొత్తం ఎన్నికల ప్రక్రియలో ఇదే కీలకమైన టాస్క్. ఇక్కడ ఏమరపాటుగా ఉంటే అంతే సంగతులు. ఈ భయంతోనే నేతలందరూ జాగ్రత్త పడుతున్నారు. దొంగ సొమ్మును తరలించడం కోసం అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పట్టుబడుతున్న డబ్బు కేవలం కొంతే. రహస్యంగా చేరాల్సిన వారికి చేరుతున్నది కొండంత. మొత్తానికి ఈ ఎన్నికల్లో భారీగా డబ్బు పట్టుబడుతోంది. ఎక్కడికక్కడ నోట్ల కట్టల పాములు బయటపడుతున్నాయి. పోలీసుల తనిఖీల్లో లెక్కాపత్రం లేని డబ్బు సీజ్ అవుతోంది. ఓటర్లకు తాయిలాలు ఇచ్చేందుకు తీసుకెళ్తున్న హవాలా మనీకి చెక్ పడితేనే ప్రలోభాలకు అడ్డుకట్ట పడుతుంది. ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయి.